Education study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. డ్రగ్స్, మాదక ద్రవ్యాలను ఎంత రూపుమాపాలి అని అధికారులు ప్రయత్నించినప్పటికీ అవి అంతకంతా పుంజుకుంటూ వస్తున్నాయి. దీని బారిన పడి యువత అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు. యువతే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా భయపడిపోతూ ఉన్నారు, ఏమైపోతుంది వీళ్ళ భవిష్యత్తు అని. సో ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? వీళ్ళు దీని నుంచి పూర్తిగా బయటపడగలరా? దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రతిమ గారు. నమస్కారం అండి. ప్రతిమ గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఎంత కంట్రోల్ చేయాలని చూస్తున్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర డ్రగ్స్ యూజ్ చేస్తున్న యువత, ఇలా న్యూస్ అనేది మనం వింటూనే ఉన్నాం. సాధారణ జనాల నుంచే సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కళ్ళు అనలేము, ఆల్మోస్ట్ చాలామంది డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. ఎందుకు ఇలా బానిస అవ్వాల్సినంత అవసరం ఏముంది? అంటే ఒక్కసారి దాన్ని రుచి చూస్తే దాని తర్వాత కంటిన్యూగా వాళ్ళు తీసుకోవాలని వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది? ఓకే, మంచి క్వశ్చన్ వేసారు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకు అనిపిస్తుంది అని అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యూత్ అనేసరికి వాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. కొత్తగా ఏదన్నా వస్తే అండ్ 10 మంది అది యూస్ చేస్తున్నారు అని అంటే వాళ్ళతో టెంప్ట్ అయిపోయి వెళ్ళటం, ఒక్కసారి టేస్ట్ చేద్దాంలే ఏమవుతుందిలే అనేసి ఒక చిన్న ఆలోచన అనమాట. సో ఫస్ట్ వాళ్ళు పియర్ ప్రెషర్ అని అంటారు కదా, రా నువ్వు నాతో పాటు రా, నేను కూడా చూపిస్తాను నీకు ఎలా ఉంటుందో అనేది. ఆ పియర్ ప్రెషర్ మూలాన్ని కూడా వాళ్ళు టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది అని అనుకుంటే ప్లస్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి ఈ మధ్య. చదువులని, లేకపోతే ఫ్రెండ్స్ అని, లవ్ ఫెయిల్యూర్స్ అని, వీటిల్లో ఎంగేజ్ చేస్తూ వాళ్ళు ఏంటంటే ఇంకా వీటి నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక డిఫెన్స్ మెకానిజం, ఇది కోపింగ్ స్ట్రాటజీ లాగా వాడుతున్నారు అనమంటే. ఇమీడియట్లీ మనిషిని అప్రోచ్ అవ్వకుండా ఇవన్నీ నాకు ఎలా రిలాక్సేషన్స్ వస్తాయి, సో అది ఈజీ ప్రాసెస్ వాళ్ళకి. ఇది తీసుకుంటే ఓకే అంతా మర్చిపోతారు అన్న ఒక ఇది. సో అది దాని మూలాన వెళ్ళటం. లేదు అని అంటే ఫ్యామిలీ ప్రెషర్స్. ఇది అంటే నేను అమ్మ నాన్నని అనట్లేదు ఇక్కడ. లైక్ ఏదన్నా ఒక ప్రెషర్ ఉండొచ్చు, వాళ్ళకి ఫినాన్షియల్గా వాళ్ళ కండిషన్స్ బాగుండకపోవచ్చు, ఇంట్లో గొడవలే జరుగుతుండొచ్చు. ఇలాంటి ప్రెషర్ నుంచి కూడా తప్పించుకోవడానికి ఈ యూత్ అనేవాళ్ళు సో ఇంకో మార్గం వెతుక్కుంటున్నారు. అదేంటంటే మనుషుల్ని కాకుండా ఈ డ్రగ్స్, ఆల్కహాల్ అన్నది ఒక ఎంటర్టైన్మెంట్ కింద వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ అని కూడా కాదు, ఒక కోపింగ్ మెకానిజం లాగా వాడుకుంటున్నారు అనమాట. సో దీని మూలాన ఏంటంటే ఒక్కసారి వాళ్ళు తీసుకుంటే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది వాళ్ళకి. అంటే దీనికి ఆగిపోవడం అనేది ఏమి ఉండదు. ఈ రోజు ఒకసారి రుచి చూసాము, నెక్స్ట్ టైం ఇంకోటి పిలుస్తారు, నెక్స్ట్ టైం తీసుకున్నాము. సో ఇది ఒక హ్యాబిట్ నుంచి ఎడిక్షన్ దాకా వెళ్తుంది అనమాట. సో దీని మూలాన వాళ్ళకి ఒక లాంటి ఆనందం, సో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. అలా ఉన్నప్పుడు యు విల్ హ్యావ్ దట్ ఎక్స్టసీ. అంటే ఏంటంటే తీసుకుంటే ఎంతో బాగుంది అన్న వాళ్ళకి మరో ప్రపంచంలో ఉన్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. కరెక్ట్ గా చెప్పారు. సో దీని మూలాన వాళ్ళు ఏంటంటే ఇంక ఇలా ఉంటేనే బెటర్, ఇలా ఉంటే నా పెయిన్ మర్చిపోతానేమో, ఇలా ఉంటే నాకు ఒక సోషల్ స్టేటస్ దొరుకుతుందండి, ఇలా ఉంటే నేను నాకు ఒక సోషల్ సర్కిల్ ఉంటుందేమో. చాలా మంది వివిధ రకాలుగా ఆలోచించి దీనికి వెళ్తూ ఉంటారు, చెడు మార్గాన్ని పట్టుకుంటారు అనమాట. సో మానిపించడం అనేది ఎస్ కౌన్సిలింగ్తో జరుగుతుంది కంపల్సరీగా. వాళ్ళకి కంటిన్యూస్గా కౌన్సిలింగ్ చేసి టాక్ థెరపీ కానీ, సిబిటి థెరపీ కానీ, ఇలాంటి థెరపీస్ ఇచ్చి వాళ్ళని మార్చడానికి కానీ ఇది ఒక కన్సిస్టెంట్ ప్రాసెస్లో రావాలి. అంటే కంటిన్యూస్ రెగ్యులర్గా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాలేజెస్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి. ఇది కాలేజెస్ వరకే లేదు పరిమితం, ఇప్పుడు స్కూల్స్లో కూడా అలాగే ఉంది, అలాగే ఉద్యోగరీత్యంగా కూడా అంతే ప్రెషర్ ఉంది. సో అన్ని ఫీల్డ్స్లోనూ మీరు అంటున్నారు కదా సెలబ్రిటీస్, వాళ్ళల్లోనూ ఇది కనిపిస్తుంది. సో ఎక్కడా ఆగట్లేదు. సో వాళ్ళని చూసి వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే సెలబ్రిటీస్లో వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు. సో మా హీరోనే తాగుతున్నారు, వీళ్ళే చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా అది పిల్లల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి కారణం అంటూ పర్టికులర్గా చెప్పలేము. ప్లస్ కౌన్సిలింగ్ అని అంటారా, యాజ్ ఐ సెడ్ ఎస్ కొన్ని థెరపీస్ మూలాన ఆ
చెప్పగల ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అందులో గూడా ఫ్యామిలీని తీసుకురావాల్సొస్తుంది. ఫ్యామిలీని పిక్చర్‌లోకి తీసుకురావాలి. సో, వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇంట్లో కండిషన్స్ మార్చాలి. సో, ఎన్వైర్న్‌మెంట్ అనేది కంప్లీట్‌గా మార్చి, వాళ్ళకో ఫ్రెండ్లీ ఎన్వైర్న్‌మెంట్ ఇచ్చి, వాళ్ళు కరెక్ట్‌గా పేరెంట్స్‌తో షేర్ చేసుకునేటట్టు ఇవన్నీ ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే. సో, అలాంటి వాతావరణాన్ని ఇస్తే కంపల్సరీగా మారుతారు. అంటే అది 100% అని నేను చెప్పలేను. అది డిపెండ్స్ అపాన్ ద ఎన్వైర్న్‌మెంట్. మళ్ళీ పియర్స్ ఎవరైనా ప్రెషర్ పెడితే, చేస్తే టెంప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ యాస్ ఎ సైకాలజిస్ట్‌గా మా ప్రయత్నం మేము చేస్తాము. అలాగే వాళ్ళు కోఆపరేట్ చేస్తే మటుకు 100% ఇది క్యూరబులే. అండ్ చాలామంది అంటారు డ్రగ్స్ తీసుకునే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ బిహేవియర్ అన్నది చాలా చేంజింగ్‌గా ఉంటుంది అనేసి అంటారు. మీరు యాజ్ ఏ సైకాలజిస్ట్‌గా చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు. సో, అవునండి. ఇలాంటి వాళ్ళ మానసిక పరిస్థితి అనేది, వాళ్ళ బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది? జనరల్‌గా ఆహ్, ఇది పర్టిక్యులర్ వేలో వాళ్ళు బిహేవ్ చేస్తారు అన్నట్టు ఏం చెప్పలేము. ఎందుకంటే పేరెంట్స్ వచ్చి షేర్ చేస్తే మాకు తెలుస్తుందనమాట. ఎవరితో మాట్లాడరు. జనరల్‌గా క్వైట్‌గా కూర్చుంటారు. లేకపోతే కాన్స్టెంట్‌లీ మొబైల్స్ చూడటం కానీ, లేక ఏంటంటే ఫిజిటింగ్ ఉంటుంది వాళ్ళలో. నెక్స్ట్ చెయ్యాలి, అది తాగాలి, అది చెయ్యాలి అని కాన్స్టెంట్ ఒక ఇంపల్స్ అని చూపిస్తారు కదా! సో, అలా అది ఎక్కువవుతుంది వాళ్ళలో. ఒక చోట కూర్చోలేరు. కూర్చుంటే ఒకవేళ ఇంకా అలాగే ఉండిపోతారనమాట. ఇంక అదొక డిప్రెషన్ లెవెల్‌లో. సో, చాలా మటుకు మీకు రియాక్షన్స్ యూత్‌లో కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివి. సో, జనరల్‌గా కాన్సంట్రేట్ చేయకపోవటం, కాన్సంట్రేట్ చేయలేకపోవడం అంటే డిస్ట్రాక్టివ్‌గా ఉండడం క్లాస్‌లో గూడా. అండ్ ఎక్కువ వీటి గురించి ఆలోచించడం, నెక్స్ట్ ఏంటి మన పార్టీ ఏంటి ఇలాంటివి ఎక్కువగా ఎంటర్‌టైన్ అవుతూ ఉంటారు. సో, అందులో కొంచెం పేరెంట్స్ పట్టించుకోకపోయినా ఇది విపరీతానికి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ మనము చాలా సినిమాలలో, సీరియల్స్‌లో కూడా మనం చూసాం. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు నెక్స్ట్ డే డ్రగ్స్ తీసుకోకపోతే వాళ్ళొక విధమైన ఎలా అంటే ఎవరినైనా సరే కొట్టైనా సరే, వాళ్ళని చంపైనా సరే డ్రగ్స్ తీసుకోవాలి. డ్రగ్స్ లేకపోతే మేము ఉండలేము, మేము బతకలేము అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు కదా! సో, అవును. రియల్ లైఫ్‌లో కూడా అలాంటి ప్రవర్తన ఏమైనా ఉంటుందా? ఎక్స్‌ట్రీమ్‌కెళ్తే డెఫినెట్‌లీ ఉంటుంది. అంటే దొంగతనాలు చేయటం, డాడీ, మమ్మీ పర్స్ నుంచి కొట్టేయడం, డబ్బులు కొట్టేయడం, దానికోసం ఇంట్లోదేమైనా అమ్మేయడం. ఇలా నాకు కూడా ఒక కేసు రీసెంట్‌గా వచ్చిందనమాట. అబ్బాయి 15 ఏళ్ళు వయసు అతనిది. సో, ఇలాంటిది ఫస్ట్ వాళ్ళు పసిగట్టలేకపోయారు. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడో అనేసి వాళ్ళు గూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. రాత్రి ఎప్పుడైతే తాగి రావడం మొదలెట్టారో, అప్పుడు వాళ్ళకి అర్థమయిందనమాట. ఏదో డిఫరెంట్‌గా ఉంది అనేసి. ఇంట్లో డబ్బు పోయేది, వస్తువులు పోయేవి. సో, చాలా అగ్రెసివ్‌గా బిహేవ్ చేయటం. ఇవ్వకపోతే కొట్టేంత వరకు వాళ్ళు ఆగలేరనమాట. సో, ఇది అంతా ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో డెఫినెట్‌గా అవుతాయి. ఇంట్లో చాలా డిఫరెంట్ చూపిచ్చటము, ఆహ్, ఏదైనా కన్వర్జేషన్‌లో ఇంట్రెస్ట్ చూపిచ్చకపోవటము, అండ్ ఫ్యామిలీతో దూరంగా ఉండడం. సో, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు పిల్లలు సహజంగా. సో, దొంగతనాలనేవి కామన్ అయిపోతాయి వాళ్ళకింకా. ఎక్కడ డబ్బులు దొరుకుతుందో, ఎక్కడ చేద్దామో, ఎక్కడ కొనుక్కుందాము అన్న ఆత్రుత పెరుగుతుంది వాళ్ళల్లో. ఆహ్, దాని మూలాన చాలా తప్పుడు పనులే చేస్తూ ఉంటారు. సో, యెస్, ఇది నిజమే. ఇది చాలా మటుకు సీరియల్‌లో చూపించటమే కాదు, రియల్ లైఫ్‌లో కూడా ఇది సాధ్యమే. ఓకే. అండ్ మనం మాట్లాడుకున్నప్పుడు ఇంతకుముందు సినీ సెలబ్రిటీస్ కొంతమంది వాళ్ళ అభిమాన నటి లేకపోతే నటుడు వీళ్ళు తీసుకుంటున్నారు. సో, మనం ఎందుకు తీసుకోకూడదు అన్న ఆలోచనతో చేసేవాళ్ళు కూడా ఉన్నారు అనేసి అన్నారు. సో, ఒకటి ఇన్స్పిరేషన్ చేసే స్టేజ్‌లో ఉన్న వాళ్ళు అలా డ్రగ్స్ తీసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? మీరు సెలబ్రిటీ అని అంటున్న టైంలోనే మన ఫేస్‌లో అదొక నో అదొక ఎగ్జాజరేషన్ వస్తుంది. ఒక వర్డ్‌కి ఎక్స్‌టెన్షన్ అనమాట. సెలబ్రిటీ అన్నప్పుడు ఒక మనిషి మనం కామన్ పీపుల్ అనుకోవాలి. మనకు 10 మందో, 20 మందో తెలిసుంటారు. వాళ్ళకి లక్షల మంది తెలుసు. లక్షల మందిని వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేసుంటారు. సో, అలాంటి స్థితికి రావాలంటే ఒక మనిషి ఎంత కష్టపడి ఉండాలి? సో, కాన్స్టెంట్‌గా ఎంత ప్రెషర్ ఫీల్ అయ్యి ఉండాలి? కాన్స్టెంట్‌గా ఎంత పెయిన్ అనుభవించి ఉండాలి? ఎన్ని ఎమోషనల్ ట్రామాస్ అనుభవించుండాలి ఒక సక్సెస్ రావాలంటే ఆ పొజిషన్‌కి. సో, ఇవన్నీ కూడా వాళ్ళొక ఐ మీన్ ఒక ఏదో ఒక ఏదో ఒకటి ఇది పోగొట్టుకోవాలి ఇవన్నీ. అంటే ఈ పెయిన్ నుంచి నేను బయటపడాలి అన్న నేను ఇందాక అన్నాను కదా! కోపింగ్ స్ట్రాటజీ అని ఏదో నాకు కావాలి. అంటే వీళ్ళు బయటపడలేరు.
లోపల పెట్టుకోలేరు. సో ఏదో ఒక దీనికి అలవాటు పడితే కానీ మనకి ఆ హ్యాపీనెస్ ఉండదు. మనం ఎలా రిలాక్స్ అవ్వడం అని అంటే ఐ థింక్ ఇది చాలా కామన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటారా, ఇది పక్కన పెడితే దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ ఇవ్వాలి అని అనుకుంటే, ఇప్పుడు వాళ్ళు ఆ స్టేజ్కి రావాలంటే వాళ్ళ సుపీరియర్స్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అంటే సుపీరియర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే వాళ్ళు ఒక గ్యాదరింగ్ పెట్టుకోవడం కానీ, పార్టీ హోస్ట్ చేయడం కానీ, వాళ్ళని అట్రాక్ట్ చేయటం, బిహేవ్ ఐ మీన్ అలాంటివి వాళ్ళు హోస్ట్ చేస్తే కానీ ఆ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో అలా చేస్తున్నప్పుడు ఏం చేస్తాము, పార్టీ అనగానే మనం కూల్ డ్రింక్ జ్యూస్లు అనేది వాళ్ళ స్టేటస్ కాదు. సో ఆ సోషల్ స్టేటస్ అనేది మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు, సో ఇది ఒక అలవాటు. సో ఈ హ్యాబిట్ మళ్ళీ అడిక్షన్ కింద. అది కూడా వదిలేస్తే ఇప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని అనుకున్న వాళ్ళని, లైక్ వాళ్ళ గ్యాదరింగ్ ఉంటుంది, వాళ్ళ క్రౌడ్ ఉంటుంది, వాళ్ళ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉంటారు. సో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా వాళ్ళు చేసే వాళ్ళు తీసుకునే మొదటి స్టెప్ ఆల్కహాల్ కానివ్వండి, ఇంకేదైనా డ్రగ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చిన్నగా మొదలయ్యి పెద్దగా అవుతుంది. అండ్ ఆ పొజిషన్లో వాళ్ళు సస్టైన్ అవ్వడానికి అంత ప్రెషర్ తీసుకోవాలి అని అంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఇది ఒక సందర్భంలో ఇది అది ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఇంకా చెప్తున్నాను కదా, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది వాళ్ళకి. సో ఇదంతా కామన్ ఫ్యాక్టర్స్. అండ్ వాళ్ళలో కూడా ఫ్యామిలీ హిస్టరీ లేదని ఎవరికి చెప్తాము. ఐ మీన్ ఒకవేళ ఫాదరో లేకపోతే ఫాదరో ఎవరు తీసుకున్నా పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈవెన్ కామన్ మ్యాన్ లో కూడా అంతే. ఒకవేళ ఇంట్లో ఫాదర్ అడిక్టెడ్ ఉన్నారు అని అంటే ఆల్కహాల్తో కానీ ఇంకా ఏదన్నా డ్రగ్స్తో కానీ డెఫినెట్గా పిల్లలు కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీరు చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చాము అని అన్నారు. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత చాలా మందిలో చేంజెస్ వస్తాయి. చాలామంది దానికి దూరం అయిపోతారు. తర్వాత వాళ్ళ బిహేవియర్ అనేది నార్మల్ ఉంటుందా, లేకపోతే ఏమైనా కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఏమైనా వస్తాయి? చిన్న చేంజెస్ అని అంటే ఇప్పుడు సడన్ గా తీసుకునే మనిషి మానేస్తున్నాడు అంటే డౌన్ సిండ్రోమ్కి వెళ్ళిపోతాడు అనమాట. కాన్స్టెంట్లీ కొంచెం వాళ్ళకి పుష్ కానీ మోటివేషన్ కానీ ఇంట్లో ఇస్తూ ఉండాలి. సో కౌన్సిలింగ్ చేసేటప్పుడు పేరెంట్స్ని కూడా గైడ్ చేస్తూ ఉంటాం, క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉండండి. వాళ్ళు మళ్ళీ ఆ డిప్రెషన్కి కానీ మళ్ళీ వాళ్ళది అలాంటి స్ట్రెస్ ఫీలింగ్లో కానీ వాళ్ళు వెళ్ళిపోకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఇస్తే మానిటర్ చేస్తుంటే వాళ్ళు నార్మల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏ కొంచెం తేడా వచ్చినా పిల్లలు మళ్ళీ జంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కౌన్సిలింగ్లో బేసికల్గా అబ్జర్వ్ చేసింది ఇలాంటి థెరపీస్తో పాటు పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ చేయడంతో చేశాం కాబట్టి చాలా మటుకు ఇంప్రూవ్మెంట్స్ అయితే కనపడ్డాయి. వాళ్ళ బిహేవియర్ వైజ్ ఇంప్రూవ్మెంట్ కనపడ్డాయి. కొంచెం కమ్యూనికేషన్ పెరిగింది కాబట్టి పిల్లలు కూడా ఓకే నేను ఇంకా స్టాప్ చేయొచ్చు అన్న కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి డెఫినెట్గా ఒకసారి అది తీసుకోవాలంటే మళ్ళీ ఆలోచించే పరిస్థితి అయితే తీసుకొస్తున్నాం. అండ్ చాలా మంది పేరెంట్స్ ఇలా డ్రగ్స్ తీసుకునే పిల్లల్ని ఏం చేస్తారంటే డిఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడుతూ ఉంటారు. సో ఆ డిఅడిక్షన్ సెంటర్స్ అన్నవి కరెక్టేనా? అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అఫ్ కోర్స్ అది యాక్చువల్గా ఎక్స్ట్రీమ్ వెళ్ళే స్టేజ్కి రీహాబ్ సెంటర్స్కి డెఫినెట్గా పంపిస్తారు. ఎందుకనంటే అక్కడ చాలా థెరపీస్ వాళ్ళు యూస్ చేసి, అంటే ఈ ఆల్కహాల్ని వాళ్ళు అసహించుకునేలాగా సమ్ మెడిసిన్స్ ఉంటాయి, వర్జన్ థెరపీ అని చెప్పి, అలాంటివి ఉపయోగించి వాళ్ళని నార్మల్ కండిషన్కి తీసుకురావడానికి 100% ప్రయత్నిస్తారనమాట వాళ్ళు. సో అలాంటి సెంటర్స్ ఐ థింక్ ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులు చాలా పెరిగాయి కాబట్టి డెఫినెట్గా ఉండాలి. అండ్ ఇది అందుబాటులో ఉండాలి మామూలు జనాలకి కూడా, ఐ మీన్ కామన్ మ్యాన్కి కూడా అనేసి ఐ థింక్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ ఛానల్ ద్వారా. డెఫినెట్గా అది వస్తే మటుకు ఐ థింక్ వీళ్ళకు కూడా అర్థమవుతుంది. ఐ మీన్ అది అలవాటు చేసుకోవడం ఎంత సులభమో దాన్ని మానుకోవడం అని అంటే ఎంత కష్టమో వాళ్ళకి తెలియాలి. ఎగ్జాంపుల్ మన డైట్ చాలా నాన్ వెజ్ కి దీనికి అలవాటు పడిపోతాం. డైట్ లో అవన్నీ మనం పక్కన పెట్టాలి అంటే చాలా కష్టం. ఎందుకండి మనం కాఫీ టీలు మానుకోమంటే మానుకుంటామా? పొద్దున్న లేచి టీ పడకపోతే అయ్యో ఈ రోజు లేదే నాకు తలనొప్పి వస్తుంది అని అంటాం. సో అలాంటిదే ఇది కూడా కదా. అంతే. సో ఇది మానుకోవడం కూడా
అంతే టఫ్ అన్నమాట. సో వాళ్ళకి తెలియాలి అది. సో అది కొంచెం డిఫరెంట్‌గా, కొంచెం కఠినంగానే ఉంటారు వాళ్ళు. కానీ చాలామంది అంటే నాకొచ్చిన క్లయింట్స్ కూడా రీహాబ్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో పేరెంట్స్ అంత డబ్బులు కట్టుకోలేక వాళ్ళు ఇంక మా వల్ల కాదు అని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళని మళ్ళీ నార్మల్ చేయడం అంటే చాలా చాలా కష్టమైన ప్రాసెస్. సో ఇందులో పేరెంట్స్ కూడా కాస్త పేరెంట్సే కాన్సంట్రేషన్ ఉండాలి. చేయాలి. అవును. పేరెంట్స్ అంటే వాళ్ళే ఫస్ట్ రిసోర్స్ అన్నమాట. Yes. ఎందుకంటే వాళ్ళే దగ్గరలో ఉంటారు పిల్లలకి కాబట్టి. సో వాళ్ళే ప్రైమరీ రిసోర్స్ అనుకోవచ్చు. Yes, right. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి.